గమనిద్దాము. పాటలు పాడుతున్నప్పుడు ప్రభు మనల్ని చూసి ఏమనుకుంటాడో, మన హృదయాన్ని చూస్తాడు కదా! మన పై రూపాన్ని చూడడని మనకు కూడా తెలుసు. మన హృదయాన్ని చూచినప్పుడు ఈ వ్యక్తి ఎందుకు పాట పాడుతున్నాడు? ఈమె ఎందుకు పాట పాడుతుంది? ఈ గుంపు వారు, ఈ క్వైర్ వారు ఎందుకు పాటలు పాడుతున్నారు? అని ప్రభువు ఆలోచన చేసి దాని రిజల్ట్ చెప్తే, దాని యొక్క రిజల్ట్ చెప్తే మన యొక్క ఉద్దేశాలను బయట పెట్టేస్తాడు కదా ఆయన. ఉద్దేశాలు బయట పెట్టినప్పుడు మనం రైట్ అంటాడా? నీ బాహ్య సంబంధమైనటువంటి సిద్ధపాటులు ఎక్కువైపోయినాయి కదా! బాహ్య సంబంధమైనటువంటి సిద్ధపాటులు ఎక్కువైపోయి, ఆ పాటల్లో జీవము కలిగినటువంటి మాటలను మృంగివేయబడుతున్నాయి. అట్లా మనము మృంగివేస్తున్నాము. ఆ చూసే వాళ్ళకు, ఆ వినే వాళ్ళకు, మీరు పాటను చూడకండి, పాటలో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుని వైపు చూడకండి, మమ్మల్ని చూడండి. మమ్మల్ని చూడండి, మా సిద్ధపాటను చూడండి, ఇంకా లైట్లు, లేజర్ లైట్లను చూడండి, మా డ్రెస్అప్‌ను చూడండి. మేము పాట పాడుతున్నప్పుడు వేసే ఆ యాక్షన్స్ చూడండి, వీడియోస్ తీయండి, ఫోటోలు తీసుకోండి. మళ్ళా యూట్యూబ్‌లో పెట్టుకోండి. వాట్సాప్‌లలో పెట్టుకోండి. నాకు తెలీదు. తప్పైతే నాకు చెప్పండి. పాట పాడొద్దు అనడం లేదు. అయితే వాక్యానుసారముగా మనము నేర్చుకుందాము. మొత్తానికి మనం పాటలు పాడేది దేవుని కొరకే కదా! దేవుని స్తుతించడానికే కదా! ఆ వాక్యంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ పాటలో ఉన్నటువంటి మాటలు ప్రజలకు ఎట్లా చేరవేయాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో పాడితే ఎంత బావుంటది కదా! పాట పాడకముందు మనము అనుభవిస్తూ ప్రభా ఈ పాట ద్వారా ఎవరైనా కట్టబడితే బావుంటది. ఎవరైనా రక్షణ పొందితే బాగుంటుంది అన్నటువంటి ప్రార్థన సిద్ధపాటుతో మనము పాటలు పాడితే ఎంత బావుంటది కదా! అది ప్రభువుకు ప్రీతికరము కదా! అది ప్రభువుకు ఇష్టమైనటువంటి కార్యము కదా! మన ఉద్దేశ్యములు ఏమై ఉన్నాయి? నువ్వు నీ వైపుకు ఒక లేజర్ లైట్లు ఏయండి. ఈ స్టేజ్ కడుతున్నాము. పాటలకందరికి పాటలు పాడేటటువంటి వారికి ఒక స్పెషల్ ప్లేస్. నా మీద లేజర్ లైట్లు ఏయండి. మా మీద లేజర్ లైట్లేస్తే మంచిగా కలర్‌ఫుల్‌గా కనపడతది అని మనం పెట్టుకుంటాం గదా! ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి దేవుని దగ్గర చెప్తే ప్రభువా నువ్వేమంటావు? అంటే అడుగుతాడు. ఏంటి మీ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు లేజర్ లైట్‌లేసుకున్నారు మీరు? లైట్‌లేసుకోండి. మరీ లైట్‌లేసుకోకుండా ఉంటే ఎవరు కనపడరు గదా! లైట్‌లేసుకోండి. లేజర్ లైట్‌లెందుకు? నాకు తెలీదు. మరి దాంట్లో ఏమన్నా ఆత్మీయత ఉందో లేదో నాకు తెలీదు. మేమందరము ఒక యూనిఫార్మ్‌గా ఉండాలి ప్రభా! లైన్‌గా కూర్చోవాలి. ఒక టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి. యూనిఫార్మ్‌గా ఉండాలి. అంటే మళ్ళా అది ప్రభు దగ్గర తీసుకొని వెళ్లి ఏంటి ప్రభా! వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? అడుగుదాము. ఆయన్నడుగుదాము. మన ఉద్దేశ్యం కూడా ధైర్యంగా చెప్దాం. ప్రభా ఇట్లా ఉంటే మనకు నీకు మంచి ఇష్టమే గదా! మా డ్రెస్సులు నీకు ఇష్టమే గదా! లేకపోతే మా డ్రెస్సులను చూస్తే ప్రజలకు ఒక సందేశం పోతదని మనము ఆయన దగ్గర చెప్పగలిగితే మనం అట్లనే చేద్దాము. నాకు తెలీదు. నేనైతే ఇట్లా అర్థం చేసుకుంటున్నాను. ఆట అంటే దేవుడే. పాట అంటే ఆయనకే అది అర్పించాలి. ఆయనకొక్కడినే స్తుతిస్తే, ఆయనొక్కడినే గనపరిస్తే, ఆయన వైపు చూస్తూ చెప్తే ఆయనకిష్టము. నువ్వు నా వైపు చూస్తూ, వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళు నన్ను జూడాలి అన్నట్టుగా మన సిద్ధపాటు ఉంటే, అది వాక్యానుసారమైనటువంటి స్తుతి ఎట్లవుతదండి? వాక్యానుసారమైనటువంటి స్తుతి ఎట్లవుతది?